వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నీరసం, అలసత, కొంత మతిమరుపు ఏర్పడినప్పటికీ మీరు మాత్రం కార్యనిర్వహణలో వెనుకంజు వేయరు. కుటుంబం పట్ల శ్రద్ధ ఉందని, ఆప్యాయత ఉందని, కుటుంబ సభ్యుల మీద విశ్వాసం ఉందని నిరూపించుకోవాల్సిన రావడం మీ మానసిక వైరుధ్యానికి కారణమవుతుంది. నూతన వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడానికి కృషి చేస్తారు. భాగస్వాములతో వ్యాపారం కాకుండా మీకు మీరుగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. అందుకు సంబంధించి వాయిదా పడతాయి కూడా. కీలకమైన పోటీ పరీక్షలో నామమాత్రంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో అర్థం లేని ఆలోచనలు, అనర్థాలు తెచ్చిపెడతాయి. ఇవే అనుమానాలకు దారితీస్తాయి. అనుమానాలకు తావివ్వకుండా మెలకుతో వ్యవహరించండి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన చిక్కుల గురించి ముందుగా జాగ్రత్త పడి మీ అభిప్రాయాలను అందరికీ స్పష్టంగా చెబుతారు. మధ్యవర్తి వ్యవహారాల వల్ల, పెద్దల తీర్పుల వల్ల నష్టపోతారు. కాబట్టి కొంత విషయాల్లో జాగ్రత్త వహించండి. మీ మీద ఆధారపడిన వాళ్ళ కోసం మీ అభిప్రాయాలను, సిద్ధాంతాలను మార్చుకుంటారు. కృతజ్ఞత లేని వ్యక్తులను పట్టించుకోకూడదని నిర్ణయించుకుంటారు. దానివల్ల ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. తలనొప్పి లేదా చర్మ సంబంధించినవి కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు మాత్రం ఉండవు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది. ఎంతో కాలంగా ఉన్న భూమి అమ్ముడవుతుంది ఈ వారం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ విషయమైనా సరే 1-2 సార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి, గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. అయితే పట్టు వదలకుండా ముందుకు వెళ్ళండి. మంచి కార్యం సిద్ధిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమంతో పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి.